బీసీల రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆందోళన కొనసాగుతుంది. బీసీల రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ఇవాళ రాష్ట్రపతిని తెలంగాణ ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం ఎంపీలు కలిసే అవకాశం ఉంది. ఇందుకోసం అపాయింట్మెంట్ కోరారు. అయితే బుధవారం రాత్రి వరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. ఇవాళ రాష్ట్రపతిని కలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ అపాయింట్మెంట్ లభించే అవకాశాలు లేవని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జంతర్ మంతర్లో జరిగిన బీసీల ధర్నాలో సుమారు 3000 మందికి పైగా పాల్గొన్నారు. ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాకు మద్దతు తెలిపారు. సుమారు 50 మంది ఇతర పార్టీల ఎంపీలు బీసీ ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాలేదు. ధర్నాకు మద్దతుగా ఆయన ఎక్స్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలపకుంటే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.